హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నిఖితా తెలుగు ట్రేడింగ్. MACD, మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్. మనం ఇవాళ ఈ టెక్నికల్ ఇండికేటర్ గురించి మాట్లాడుకుందామండి. దీనివల్ల ఏంటి బెనిఫిట్స్, దీంట్లో 99% ఆఫ్ ద ట్రేడర్స్ ఏమేం తప్పులు చేస్తారు, అవి ఎలా రెక్టిఫై చేసుకోవాలి, దాన్ని బెటర్గా ఎలా యూస్ చేయాలి అనేది ఇవాళ మనం చూద్దాం. ఓకే, MACD అనేది చాలా హయ్యెస్ట్ విన్నింగ్ అండ్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అండి. ఇది ట్రెండ్స్ ఐడెంటిఫై చేయడానికి మనం యూస్ చేస్తూ ఉంటాం. అంటే లాంగ్ పొజిషనా, షార్టా, బై అండ్ సెల్ సిగ్నల్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం దీన్ని యూస్ చేస్తూ ఉంటాం. యాజ్ వీ నో, మీ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఈ MACD టెక్నికల్ ఇండికేటర్ ఆల్మోస్ట్ ఎవ్రీ మార్కెట్లో పనిచేస్తుందండి. నేను ఇక్కడ MACD ఇండికేటర్ని ఇందాక యాడ్ చేసి పెట్టాను, మీకు చూపించడానికని మళ్ళీ యాడ్ చేస్తాను. MACD ఇండికేటర్స్లోకి వెళ్ళి MACD మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ ఇండికేటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ చేయగానే మనకి ఇక్కడ 4 పార్ట్స్ కనిపిస్తాయండి. MACDకి ఒక బ్లూ లైన్ ఉంటుంది, MACDలో ఒక ఆరెంజ్ లైన్ ఉంటుంది, దీన్ని జీరో లైన్ అంటారు, ఆ మధ్యలో ఉన్న దాన్ని. వీటిని హిస్టోగ్రామ్స్ అంటారు. ఓకే, 99% ఆఫ్ ద ట్రేడర్స్ దీనిలో చేసే తప్పులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మనకి బాగా తెలిసింది ఏంటి, MACDలో ఒకవేళ కింద బ్లూ లైన్ ఆరెంజ్ లైన్ని కట్ అవుతూ కనుక పైకి వెళ్ళింది అంటే దీన్ని లాంగ్ పొజిషన్, అంటే బై సిగ్నల్గా కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే బ్లూ లైన్ ఆరెంజ్ లైన్ని కట్ అవుతూ కిందకి వెళ్తుంది అంటే దీన్ని మనం సెల్ సిగ్నల్గా కన్సిడర్ చేస్తాం. ఇది మనందరికీ తెలిసిన పాయింట్. ఓకే, ఫస్ట్ సీక్రెట్ ఏంటి అనేది చూద్దాం. అంటే ఫస్ట్ మిస్టేక్ అందరు చేసేది, మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఆ సీక్రెట్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, మీరు కనుక ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే బ్లూ లైన్ ఎక్కడైతే ఈ క్రాస్ ఓవర్స్ అవుతాయో వీటిని క్రాస్ ఓవర్స్ అంటారు. ఎక్కడైతే ఈ క్రాస్ ఓవర్స్ ఉంటాయో దీన్ని చాలా రకాలుగా క్రాస్ అవుతుంది. అంటే కొన్ని సిగ్నల్స్ ఏమో చాలా షార్ప్గా ఇలా కట్ అవుతూ వెళ్తాయి, కొన్ని సిగ్నల్స్ ఏమో జస్ట్ అలా కట్ అయ్యి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడు కన్సిడర్ చేయాల్సింది ఇలా షార్ప్ రివర్సల్స్, అంటే మనం ఎప్పుడు కన్సిడర్ చేయాల్సింది ఇలాంటి షార్ప్ క్రాస్ ఓవర్స్. ఇలా చాలా తక్కువగా క్రాస్ ఓవర్ అయినవి మనం కన్సిడర్ చేయకూడదు. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి దానికి. ఇక్కడ చాలా రకాల క్రాస్ ఓవర్స్ చూడొచ్చు మనం. ఇక్కడ షార్ప్గా క్రాస్ ఓవర్ అయింది ఒకటి, లైట్గా క్రాస్ ఓవర్ అయింది ఇంకొకటి. సో ఇప్పుడు మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇది చాలా లైట్గా క్రాస్ ఓవర్ అయింది, అంటే జస్ట్ ఒక సైడ్ నుంచి మాత్రమే క్రాస్ ఓవర్ అయింది, ఎక్కువ డిఫరెన్స్ లేదు MACD లైన్కి ఉన్న సిగ్నల్కి ఉన్న. ఇప్పుడు మీరు ఇదే ట్రెండ్ లైన్ని ఇక్కడ పైన అబ్జర్వ్ చేస్తే, ఇదే క్యాండిల్ని మీరు పైన అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, కానీ మనకి ఇక్కడ పెద్ద చేంజెస్ ఏం కనిపించట్లేదు అంత ఎక్కువగా. ఇప్పుడు కానీ ఇక్కడ చూస్తే క్రాస్ ఓవర్ అయింది, చాలా షార్ప్గా క్రాస్ ఓవర్ అయింది. ఇదే మీరు ఇక్కడ పైన ఈ క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తే చాలా మనకి అప్వర్డ్ ట్రెండ్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇది ఇంకో ఎగ్జాంపుల్. సో ఎప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది షార్ప్ క్రాస్ ఓవర్స్, చిన్న క్రాస్ ఓవర్స్ని కన్సిడర్ చేయకూడదు. ఓకే, అది ఫస్ట్ పాయింట్, మన ఫస్ట్ బెస్ట్ కెప్ట్ ఇండస్ట్రీ సీక్రెట్ ఫర్ MACD ఇండికేటర్. ఓకే, ఇంకా మనం ఇప్పుడు సెకండ్, అంటే దీన్ని ఇంకా బెటర్గా చేసే ఒక సెకండ్ సీక్రెట్ ఉందండి. ఆ సెకండ్ సీక్రెట్ ఏంటి అంటే, జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటాం, బ్లూ లైన్ ఆరెంజ్ లైన్ని కట్ అవుతూ ఇలా పైకి వెళ్ళింది అంటే దీన్ని లాంగ్, అంటే బై సిగ్నల్గా కన్సిడర్ చేస్తాం. బ్లూ లైన్ ఆరెంజ్ లైన్ కట్ అవుతూ ఇలా కిందకి వెళ్ళిందా అంటే దీన్ని సెల్ కింద కన్సిడర్ చేస్తాం డైరెక్ట్గా. ఓకేనా, కానీ మనం ఇప్పుడు చూసే సీక్రెట్ ఏంటి అంటే ఇవి రెండు డైరెక్ట్గా ఇలా కన్సిడర్ చేయకూడదు. ఎలాగ చేయాలి అంటే ఎప్పుడు ఈ జీరో లైన్ బేసిస్ మీద మనం బై ఆర్ సెల్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, బ్లూ లైన్ ఎప్పుడైతే ఆరెంజ్ లైన్ని కట్ అయ్యి పైకి వెళ్తుందో జీరో లైన్ కింద ఆ బై సిగ్నల్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. బ్లూ లైన్ ఆరెంజ్ లైన్ని కట్ అయ్యి కిందకి వెళ్తున్న సెల్ సిగ్నల్ని, జీరో లైన్ పైన ఉన్న సెల్ సిగ్నల్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ చూస్తే నా స్క్రీన్ పైన ఉన్న ట్రేడింగ్ వ్యూలో ఉన్న MACD అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒక క్రాస్ ఓవర్ కనిపిస్తుందండి. ఇక్కడ షార్ప్ క్రాస్ ఓవర్ ఉంది, కానీ మన డిస్కషన్ ప్రకారం ఎప్పుడు బై సిగ్నల్స్, అంటే ఎప్పుడు లాంగ్ పొజిషన్ కన్ఫర్మేషన్స్ మనకి లైన్ జీరో లైన్ కిందరే ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే మనకి జీరో లైన్ పైన వచ్చింది ఈ క్రాస్ ఓవర్. ఇది యాక్చువల్గా లాంగ్ పొజిషన్ కింద కన్సిడర్ చేస్తారు, కానీ అది తప్పు. ఎప్పుడైతే జీరో లైన్ కింద వస్తుందో అది కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఈ ట్రెండ్ మీరు చూస్తే
ఇదే క్యాండిల్ ఇక్కడ ఐడెంటిఫై చేస్తే మనకి ఎక్కువ మొమెంటం లేదు ఇక్కడ. ఓకే, అదే కనుక మీరు ఈ సిగ్నల్ కనుక అబ్జర్వ్ చేస్తే జీరో లైన్ కింద వచ్చిన బై సిగ్నల్ని, ఈ సిగ్నల్ని కన్సిడర్ చేస్తే ఇక్కడ నుంచి మనకి చాలా అప్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంకొక థర్డ్ మిస్టేక్ చూద్దామండి. చాలామంది చేసే ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే, యాజ్ వి నో మనం ఎప్పుడు ఒకే ఇండికేటర్ని బేస్ చేసుకొని పొజిషన్స్ కన్ఫర్మేషన్ తీసుకుంటే చాలా మటుకు అవి ఫాల్స్ సిగ్నల్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మనకి డబుల్ కన్ఫర్మేషన్ ట్రిపుల్ కన్ఫర్మేషన్ కోసం ఎప్పుడు ఇండికేటర్స్ అంటే మల్టిపుల్ ఇండికేటర్స్ కాంబినేషన్ వాడితే మనకి ఎక్కువ కన్ఫర్మేషన్ వస్తుంది ఆ ట్రెండ్ గురించి. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఎంఏసిడితో పాటు ఇంకొక ఇండికేటర్ యాడ్ చేద్దామండి. ఏది అందరికీ తెలిసిందే, ఆర్ఎస్ఐ ఇండికేటర్, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఈ ఇండికేటర్ని యూస్ చేసి ఈ రెండు ఇండికేటర్స్ కాంబినేషన్తో మనం ట్రెండ్ కన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి అనేది మనం ఐడెంటిఫై చేద్దాం. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. మనం ఒక వర్టికల్ లైన్ యాడ్ చేద్దామండి. దీనికి నేను మీకు క్లియర్గా చూపించడానికి, ఎక్కడైతే క్రాస్ ఓవర్ అవుతుందో ఇక్కడ నేను ఒక వర్టికల్ లైన్ యాడ్ చేస్తున్నాను. ఈ వర్టికల్ లైన్ క్రాస్ ఓవర్ దగ్గర యాడ్ చేసినప్పుడు ఆర్ఎస్ఐలో మాత్రం ట్రెండ్ డిక్లైన్లో ఉండాలి, అంటే కిందకి పడుతున్న ట్రెండ్ ఉండాలి. క్రాస్ ఓవర్ దగ్గర మనకి ఇక్కడ సిగ్నల్ వచ్చింది కదా, ఇక్కడేమో సెల్ సిగ్నల్ వచ్చింది, జీరో లైన్ పైన అది కూడా. సో మనకి ఇవి రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినాయి. నెక్స్ట్ది ఏంటి, డిక్లైన్ స్టేజ్లో అంటే డౌన్ ట్రెండ్లో ఉండాలి. ఆర్ఎస్ఐ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది, 60 అబవ్ ఉండాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 60 అబవ్ ఉండాలి. ఈ అన్ని కండిషన్స్ మీట్ అవుతే మనకి సెల్ సిగ్నల్ది 99% కన్ఫర్మేషన్ వచ్చినట్టు. ఓకే, ఇప్పుడు బై సిగ్నల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఈ క్రాస్ ఓవర్ అయిన చోట నేను ఒక వర్టికల్ లైన్ యాడ్ చేస్తున్నానండి. సో మన ఎగ్జాంపుల్స్ ప్రకారం లాంగ్ సిగ్నల్ జీరో లైన్ కింద వచ్చింది, షార్ప్గా కట్ అయింది. ఆర్ఎస్ఐ వాల్యూ ఇక్కడ 35 దగ్గరలో ఉందండి, సంథింగ్ బిలో 40. సో మనకి లాంగ్ పొజిషన్ తీసుకోవాలి అంటే జీరో లైన్ కింద ఉండాలి, షార్ప్గా క్రాస్ ఓవర్ అవ్వాలి, ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉండాలి. ఆర్ఎస్ఐ వాల్యూ 35 అంటే ఇక్కడ 35 ఉంది, ఆర్ఎస్ఐ వాల్యూ 40 కంటే బిలో ఉండాలి. అప్పుడు ఇదంతా కన్ఫర్మేషన్, ట్రెండ్ కన్ఫర్మేషన్ వచ్చినట్టు మనకి. సో ఇప్పుడు మనం పైన కనుక క్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తే ఈ క్రాస్ ఓవర్ అయిన తర్వాత మనకి మార్కెట్స్ చాలా బాగా పైకి వెళ్ళాయండి. సో మనం కనుక ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసిన ట్రేడ్ తీసుకోగలిగితే 99% మనము ప్రాఫిటబుల్గా మూవ్ అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ 3 పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఈ 3 పాయింట్స్తో మీరు ట్రేడింగ్ ప్రాక్టీస్ చేసి ఆర్ అట్లీస్ట్ పేపర్ ట్రేడింగ్ చేసి ఈ థియరీని మీరు ఐడెంటిఫై చేసి కరెక్ట్గా ప్రాఫిటబుల్గా మీకు ఎలా సూట్ అవుతుందో ఆర్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో పేస్ట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. మీకు ఇలాంటి చాలా సీక్రెట్స్, ఇండస్ట్రీ బెస్ట్ కెప్ట్ సీక్రెట్స్ అబౌట్ టెక్నికల్ ఇండికేటర్స్ నేను మీకు చాలా షేర్ చేస్తాను. నేను షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.